నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే బోండాలు చేసుకుందాం. అలాగనే బోండాలలోకి కొబ్బరి చట్నీ చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకుందాం. బండిలు పెట్టుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ బుడ్డపప్పులు వేసుకుందాం. బుడ్డపప్పులను బాగా ఫ్రై చేసుకుందాం. 1 స్పూన్ శనగపప్పు వేసుకుందాం. రెండు పచ్చిమిరపకాయలు తుంచుకొని వేసుకుందాం. 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుందాం. హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఐదు నిమిషాల తర్వాత కొంచెం చింతపండు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఒక నిమిషం తర్వాత బాండీలను స్టవ్ మీద నుంచి కిందికి దింపుకున్నాం. 2 నిమిషాల వరకు ఈ కొబ్బరి ముక్కలను చల్లగా చేసుకుందాం. మిక్సీ గిన్నె తీసుకుందాం. ఫ్రై చేసిన కొబ్బరి ముక్కలు వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. 2 స్పూన్ల వాటర్ వేసుకొని పచ్చడిని నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం. పచ్చడికి తాలింపు పెట్టుకున్నాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకున్నాం. తాలింపు గింజలు ఫ్రై అయినాక కొంచెం కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు ఫ్రై అయినాక తాలింపును కొబ్బరి పచ్చడిలో వేసుకొని బాగా కలుపుదాం. మన కొబ్బరి పచ్చడి రెడీ అయింది. ఒక గిన్నె తీసుకున్నాం. 1/2 కేజీ మైదా పిండి వేసుకుందాం. ఒక కప్పు పెరుగు వేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. వాటర్ తీసుకొని పిండిలు వేసుకొని పిండి బాగా కలుపుకున్నాం. మరీ గట్టిగా కలుపుకోకూడదు, మరీ జారుడు కలుపుకోకూడదు. ఒక మాదిరిగా కలుపుకున్నాం. ఇలాగ కలుపుకోవాలండి.
బోండాల పిండిని 12 గంటలు నానబెట్టుకున్నాం. 12 గంటల తర్వాత పిండి గట్టిగా ఉందని కొన్ని వాటర్ పోసుకొని పిండిని బాగా కలుపుకున్నాను. ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. ఒక స్పూన్ వంట సోడా వేసుకున్నాం. పిండికి కలిసేటట్టుగా బాగా కలుపుదాం. ఒక 5 నిమిషాల సేపు పిండిని కలుపుతూనే ఉండాలా. బోండాలు బాగా వచ్చాయి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. కొంచెం తుడుము పట్టుకునే అల్లం వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకునే కరివేపాకు వేసుకున్నాం. 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకుందాం. ఆయిల్ పెట్టుకున్నాం. ఆయిల్ వేడెక్కినాక 1 కప్పు వాటర్ తీసుకున్నాం. వాటర్లో చేయొద్దుకొని పిండిని తీసుకున్నాం. వాటర్లో చేయొద్దుకొని పిండి తీసుకుంటే చేతులకు పిండి అంటుకోదండి. కొంచెం కొంచెం పిండి తీసుకొని బోండాలు వేసుకుందాం. గ్యాస్ సిమ్ములో పెట్టుకొని బోండాలను అటుపక్క ఇటుపక్క 2 పక్క తిప్పుకుంటా బోండాలను బాగా కాల్చుకుందాం. బోండాలు ఫ్రై అయినాయండి. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మిగతా పిండి కూడా ఇలాగనే బోండాలు వేసుకుందాం. మన బోండాలు కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ బోండాలలోకి ఈ కొబ్బరి పచ్చడి తింటుంటే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.